రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 23-24 వచనాలు. ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు, మహాజలము మీద సంచరించుచు వ్యాపారము చేయువారు యెహోవా కార్యములను, సముద్రంలో ఆయన చేయు అద్భుతములను చూచిరి. తుఫాను రప్పించేది ఒక దేవుడైతే దాని నుంచి కాపాడేది మరొక దేవుడని పురాణ కథల్లో రాయబడి ఉన్నాయి. ఇప్పటికి కూడా దాన్ని కొందరు ఆ విధంగానే నమ్ముతారు. కానీ ఇక్కడైతే తుఫానులు రప్పించేది ఆయనే, తుఫానులను నిమ్మళింపజేసేది ఆయనే, ఒక్కడే దేవుడు. అయితే తుఫానులు రావటానికి, ఇక్కడ తుఫానులను అణిచివేయటానికి శక్తి కలిగిన దేవుడు ఒక్కడే. అయితే ఈ తుఫానులు రావటానికి ముందు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది. అటువైపు వెళ్ళకండి అని సముద్రం దగ్గర సముద్రపు దగ్గర ప్రాంతాల వారందరికీ ప్రభుత్వం హెచ్చరికలు చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ దేవుడు చేసిన అద్భుతాలు ఏంటంటే, అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 14-44 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, అపోస్తులైన పౌలు గారు ఓడ ప్రయాణం చేశారు కదా. ఆ ఓడ ప్రయాణంలో ఉన్న వారి అందరి ఒక్క వెంట్రుకైనను, వారిలో ఈ ఓడ ప్రయాణంలో ఎంతమంది అయితే ప్రయాణం చేస్తున్నారో వారిలో ఉన్నటువంటి ఒక్కల వెంట్రుకైనా కూడా నేలన పడదని దేవుడు మాట్లాడి పౌలు గారితో ఆ తుఫాను నుంచి, ఆ గొప్ప తుఫాను నుంచి తప్పించారు. అలాగే మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 23-27 వచనాల్లో చూసుకున్నట్లయితే, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణె అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా అవి మిక్కిలి నిమ్మళమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎటువాడో, ఈయనకు గాలియు సముద్రమును లోపడుచున్నవని చెప్పుకొనిరి. అవునండి, గాలిని సముద్రాన్ని లోపరిచేది ఆయనే. ఆయన మాట సమస్తమును వింటాయి. సృష్టిలోని సర్వ సృష్టి దేవుని మాట వింటది. మానవులమైన మనం కూడా దేవుని మాట వినాలని మనకి దేవుని వాక్య భాగాలు మనకు తెలియజేస్తున్నాయి. అయితే ఏం చేయాలో, ఎలా ఎటుపోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఏం చేయాలో తెలిసిన దేవునికి మనం అప్పగించుకుంటే ఆయన ప్రతి దాని నుంచి కూడా మనల్ని విడిపించగలరు. అలానే మన జీవితం అనేటువంటి ఈ ప్రయాణంలో మన జీవితంలో వచ్చేటువంటి తుఫాన్లను, అలజడులను నిమ్మళింపచేసేది కూడా ప్రభువారే. గాలి ఎటు వీచినా అది పరలోకానికి చేర్చే సాధనమే అని గ్రహించని వాడు జీవన నౌకాయానంలో అనుభవం లేనివాడే. గాలి లేకుండా ఉన్న స్థితే ఎవరికీ ఉపయోగం లేని స్థితి. గాలి తూర్పుకి పడమరకి వీచినా, ఉత్తర దక్షిణాలకు వీచినా పర్వాలేదు. ఎటు వీచినా నావను నౌకాశ్రయం వరకు నడిపించటానికి దాని సహాయం తీసుకోవచ్చు. సముద్రంలో లోపలికి వెళ్ళిపోవాలి. పెనుగాలులకు భయపడకూడదు. మన ప్రార్థన ఇలా ఉండాలి. మనం పైపైన వచ్చేటువంటి పెనుగాలులకు, చిన్న తుఫానులకు మనము భయపడకూడదు. సముద్రంలో లోపలికి వెళ్ళాలి అంటే భౌతికమైన సముద్రం కాదు, మన జీవితంలో వచ్చేటువంటి తుఫానులు అన్నిటి నుండి ప్రభువుని మనం ఈ విధంగా ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? దేవా, సముద్రయానానికి మమ్మను పంపించు, లోతు ప్రదేశాలకు నడిపించు. ఇక్కడైతే కాస్త గాలి వీచగానే నావ కొట్టుకొని బ్రద్దలైపోతుందేమో, సముద్రంలోకి మమ్మల్ని పంపించు. అక్కడైతే విజయం సాధించటానికి చాలినంత చోటు ఉంటుంది, లోపలికి పంపించు అని మనం ప్రార్థన చేయాలని ఇక్కడ రాయబడి ఉంది. అలానే భక్తులు కూడా ప్రార్థిస్తారు కదా కీర్తనల గ్రంథంలో, దేవా, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుమని భక్తులు ప్రార్థన చేశారు. అలాగే యెహెజ్కేలు గ్రంథంలో, ఈదలేనంత లోతునకు నన్ను నడిపించుమని. అవునండి, మనం ఎక్కలేనంత ఎత్తైన కొండకు మనం వెళ్ళాలి. అలానే దేవా, లోతు ప్రదేశాలకు నన్ను నడిపించు, ఆత్మీయ జీవితంలో లోతు ప్రదేశాలకు నన్ను నడిపించు అని మనం ప్రార్థన చేయాలి. ఇక్కడైతే కాస్త గాలి వీచగానే మన నావ కొట్టుకొని బ్రద్దలైపోతుంది. కానీ సముద్రంలోకి మమ్మల్ని పంపించు అని మనం ప్రార్థించాలి. శ్రమ వచ్చినప్పుడు మనకు ఉండే విశ్వాసం మిగతా రోజుల్లో ఉండదు అని గుర్తుంచుకోండి. అవును, మనకి ఏదన్నా శ్రమ వస్తేనే, కష్టం వస్తేనే మనం ఎక్కువగా దేవుణ్ణి ప్రార్థించడానికి కానీ, దేవుణ్ణి ఆశ్రయించడానికి కానీ మనం ఎక్కువగా దేవుని చెంతకి చేరతాము.
కానీ మనకి ఎటువంటి శోధన లేకపోతే ఎటువంటి శ్రమ లేకపోతే మనం దేవుని దగ్గరికి వెళ్ళము. కానీ ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు మన విశ్వాసము మిగతా రోజుల్లో కంటే ఎక్కువగా ఉంటుంది. పరీక్షకు నిలబడలేనిదంతా శరీర సంబంధమైన ఆత్మవిశ్వాసమే. ప్రశాంత వాతావరణంలో ఉండే విశ్వాసం కానే కాదు. అవును, మనకి ఏ సమస్యలు లేకుండా ఉండేటువంటి నాకు ఏ సమస్యలు లేవు కాబట్టి నేను ఇప్పుడు విశ్వాసం ఉంచుతున్నానంటే అది సరైన విశ్వాసం కాదు, అది అల్ప విశ్వాసమే అని ప్రభువారు చెప్తూ ఉన్నారు. మనకి లోతైన విశ్వాసం కావాలి. శ్రమల్లో దేవుడు ఎలా అయినా ఎట్టి పరిస్థితుల్లోనైనా నా జీవితంలో చెలరేగేటువంటి అలజడులను, ఈ తుఫాన్లను నిమ్మళపరిచే సమర్థుడు ఆయనే అని మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో శ్రమల్లో ఆ విశ్వాసమే స్థిరమైన విశ్వాసమని, గట్టి విశ్వాసమని ప్రభువారు మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ మాటలను ప్రభు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. నీ మాటల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. మా జీవితంలో ఎలాంటి అలజడులున్నా అయ్యా, ఎటువంటి శ్రమల్లో గుండా మేము ప్రయాణం చేస్తూ ఉన్నా దేవా, మమ్మల్ని సముద్రపు లోతుల్లోనికి, మమ్మల్ని ఆత్మీయ జీవితంలో లోతుల్లోనికి మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాను తండ్రి. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నెక్కించమని భక్తులు ప్రార్థించారు నాయన. మేము ఈదలేనంత లోతునకు మమ్మల్ని నడిపించండి ప్రభువా. స్తోత్రములు. ఈ విధంగా ప్రార్థించే ప్రార్థనా సహాయం మాకు అనుగ్రహించండి ప్రభువా. అట్టి విశ్వాస స్థాయిని మాలో పెంపొందింప చేయమని వేడుకొంచున్నాను తండ్రి. నీ కృపను అనుగ్రహించండి. మీ వాక్కులను పట్టుకొని మేము ధైర్యంగా ముందుకు సాగటానికి నీ కృపను అనుగ్రహించండి. ఈ రోజంతా మాతో ఉండండి, మమ్మల్ని నడిపించండి ప్రభువా. మా చేయి పట్టుకొని మమ్మల్ని నడిపించు తండ్రి. నీ మాటల ద్వారా మేము ధైర్యం పొందుకోవటానికి, వాటిని అనునిత్యము నేను జ్ఞాపకం చేసుకోవటానికి నీ కృపను అనుగ్రహించు. అనారోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను దయచేయమని, మీ కృపతో నింపమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.